నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. అండి నాగబాబు గారు పాపం ఏం మాట్లాడినది కాంట్రవర్సీ అవుతుంది అని కావాలనే మాట్లాడతారా, లేకపోతే ఆయన మాట్లాడింది వీళ్ళు వైరల్ చేస్తారా, విమర్శిస్తారా తెలియదు. కానీ ఇప్పుడు ఒక హీరోను పొగిడినా ఇబ్బందికరమైన పరిస్థితులే. ఓకే, ఏమన్నారు? బేసికల్గా జబర్దస్త్ లో ఉన్న ఆ నీరు ఇంకా వంట పట్టేసింది బాగా ఆయనకి, అది పోవట్లా. ఏంటంటే అక్కడ ఊరికనే మనం గబుక్కన ఒక స్పాంటేనియస్గా ఒక జోక్ వేసేయడం, అది వల్గర్గా మారడం, లేకపోతే హిలేరియస్గా నవ్వడం, ఇవన్నీ ఆయనకి బాగా వంట పట్టేసినట్టున్నాయి. పోవట్లా. ఆ ఫ్యామిలీలో ఎక్కువగా మాట్లాడేది మీడియా స్పోక్స్ పర్సన్గా ఇతను. మేబీ చాలామంది ఏమంటారంటే వాళ్ళందరూ నాగబాబు చేతనే మాట్లాడిస్తున్నారు, నాగబాబు గారికి కావాలని మాట్లాడిస్తున్నారు. స్పోక్స్ పర్సన్, ఇప్పుడు మన తరఫున ఒకరు మాట్లాడాలంటే ఒకరు ఉండాలి కదా, అలా నాగబాబు గారు మాట్లాడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి చేతనే మాట్లాడిస్తున్నారు, చిరంజీవి గారు నాగబాబు చేతనే మాట్లాడిస్తున్నారు, నిహారిక విషయమైనా నాగబాబు గారి, వరుణ్ తేజ్ విషయమైనా నాగబాబు గారు, ఇప్పుడు కొత్తగా పిల్లలు లావణ్య త్రిపాఠి విషయమైనా నాగబాబు గారి. ఆయన అలా అయిపోయాడు. ఆయన చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు ఇలాంటి మాటల వల్ల. బేసికల్గా అంటే ఇది కూడా నేను ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేస్తాను. బేసికల్గా అలాంటి వాళ్ళు కొంచెం మద్యం పుచ్చుకోవడము ఇవన్నీ ఉంటాయి, జనరల్గా ఉంటాయి, పుచ్చుకోరని ఎవడు చెప్పడు. సో అలాంటి టైంలో వెనకాల నుంచి పోక్ చేసే వాళ్ళు ఉంటారు నలుగురు. సార్ పలానా ఆయన ఇలా మాట్లాడారంట, మనం మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, మన బాబుని అన్నారండి, రామ్ చరణ్ బాబు సినిమాని ఇలా చేసేసారు, మనం మాట్లాడాలి కదా, మనం మాట్లాడితేనే కదా ఖచ్చితంగా జనాల్లోకి తెలుస్తుంది, అత్తే మంది తప్పైపోద్ది కదా, ఏమంటారు నాగబాబు గారు ఒకసారి మాట్లాడతారా అని వాళ్ళు ఉంటారనమాట. ఈయన పాపం నిజమే కదా, మన బిడ్డని అన్నారు కదా, మన బిడ్డనికి ఇట్లా నష్టం జరుగుతున్నప్పుడు నేను మాట్లాడాలి కదా అని పెట్టేస్తాడు ఒక ట్వీట్. అది రామ్ గోపాల్ వర్మ గురించి అయినా కానివ్వండి, శ్రీరెడ్డి గురించి అయినా కానివ్వండి, అంత దిగజారనేది, రోజా గారి గురించి అయినా కానివ్వండి, జగన్ గారి గురించి అయినా కానివ్వండి, ఎవరో ఒకరి గురించి పోకింగ్. బికాజ్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఒకవేళ ఆయన నార్మల్ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, మద్యం సేవించినప్పుడైనా కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇది మాట్లాడాలా లేదా అని తెలుసుకోలేనంత విచక్షణ లేని మనిషి అయితే కాడు. కరెక్ట్. నేను మాట్లాడాలి అనుకుంటే నా కుటుంబానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించుకునే మనిషి కూడా ఆయననే. కానీ పోకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ పోకింగ్స్ వల్ల ఆయన ప్రతి ఒక్క వీడియో రిలీజ్ చేయడం అనేది. రీసెంట్గా మొన్న అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే, ఆయన ఎవరికో వెళ్ళి కలవడానికి వెళ్ళాడు, మద్దతు ఇవ్వలేదు, క్యాంపెయినింగ్ చేయలేదు, ఏమీ చేయలే, చేసినా తప్పు లేదు, అది అతని వ్యక్తిగత విషయం. నేను ఆ విషయంలో ఇప్పటికీ సపోర్టే చేస్తా అల్లు అర్జున్ గారిని. అట్లని చిరంజీవి వాళ్ళు అన్నది నేను తప్పని అనట్లేదు, వీళ్ళ బాధ కలిగింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన వాడు ఇక్కడికి కూడా రావచ్చు కదా, ఇక్కడికి వెళ్ళి అక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇక్కడ కూడా ఫ్యామిలీయే కదా, అది ఫ్రెండ్, ఇది ఫ్యామిలీ కదా. మేనత్ మీన్ చుట్టరికం ఉంది కదా అల్లు ఫ్యామిలీకి దీనికి. సో ఆ కారణంగా వాడు మనోడు కాదు పగోడు అని పెట్టడము, వీళ్ళందరూ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నుంచి ఆర్ ఫేస్బుక్లో నుంచి సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అవ్వడము, సాయిధరం తేజ్ అనేది. రామ్ చరణ్ గారు అసలు ఫస్ట్ నుంచి లేరు, అల్లు అర్జున్ గారు దాంట్లో ఇన్స్టాగ్రామ్లో రామ్ చరణ్ గారు లేరు అసలు. అది అసలు లేరు, ఆయన అసలు ఇన్స్టాగ్రామ్లోనే లేరు. లేనప్పుడు ఎట్లా అన్ఫాలో అవుతారు? వీళ్ళు ఊరికే చెక్ చేసుకొని రామ్ చరణ్ గారిని ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే సెలబ్రిటీస్ 4-5 అది ఫాలో అవుతారు. పోస్టులు లేకపోయినా ఒక 4-5 20 ఉంటారు, 20 మందిని మనం చూసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారు అనేది. అన్ఫాలో చేసేసుకోవడం ఎందుకబ్బా, అసలు ఫాలో అవ్వరండి. అదే చెప్తున్నాను, జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఆ పోకర్స్ ఉంటారు కదా, ఆ అబ్బాయిని కూడా పోకింగే చేస్తారు. చూడండి, బాబాయ్ నీళ్ళ మామయ్య నీళ్ళు అన్నారు, పవన్ కళ్యాణ్ మామయ్య కదా, మామయ్య నీళ్ళు అన్నారు, మామయ్య నీళ్ళు అన్నారు, కళ్యాణ్ బాబాయ్, కళ్యాణ్ మామ ఇలా అన్నారు అని చెప్పడం, పోక్ చేయడం. ఈ పోక్ చేయడం వల్లనే వీళ్ళు ఇట్లా వచ్చి పెట్టడం. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇండస్ట్రీలో ఎవరండి మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, లేకపోతే అంతకన్నా క్రేజ్ ఉండే వాళ్ళు ఎవరు? వాళ్ళు అడిగిన క్వశ్చన్ కరెక్టే, ఈయన చెప్పిన సమాధానం కూడా కరెక్టే. క్రేజ్ ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్ తర్వాత? మహేష్కి అని చెప్పాడు. ఎందుకంటే సీనియర్ నటులలో అదే నా క్వశ్చన్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒక తరం అయితే దాని ముందు తరమే కదా మహేష్ బాబు. అదే చెప్తున్నాను, తప్పేంటి? అదే నేను చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఒక్క ఏజ్లో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే.
ఉదయ్ కిరణ్ ఉంటే ఉదయ్ కిరణ్ కూడా ఆ ఏజ్కే వచ్చేవాడు, తరుణ్ అట్టే వచ్చేవాడు. యాక్చువల్గా బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ ఇక్కడ అందరూ. ఇప్పుడు సిద్ధు కూడా అన్న అంటాడు, బన్నీ అన్న, చరణ్ అన్న, మహేష్ బాబు గారు అని అంటారు, కానీ సార్ అని పిలుస్తారు వాళ్ళంతా. వీళ్ళంతా ఈడటారు సిద్ధార్థ్ మహేష్ బాబుతో ఉన్నప్పుడు. సో ఇలాంటి వాళ్ళలో క్రేజ్ ఎక్కువ ఉంది. నిజంగానే మహేష్ బాబుకి ఉంది, బికాస్ ద వే హీ ఫిట్ హిమ్సెల్ఫ్, ద వే హీ గ్రూమ్ హిమ్సెల్ఫ్. ఎటువంటి కాంట్రవర్సీలోకి రాడు. భార్య అంత జాగ్రత్తలు తీసుకుంటుంది, అంటే నమ్రత మేడం అంత జాగ్రత్తలు తీసుకుంటుంది. కేబీఆర్ పార్క్లో రోజు ఆ ఫిట్నెస్ కోసం రోజు రౌండ్స్ చేస్తాడు మాస్క్ కట్టుకొని మహేష్ బాబు గారు. జిమ్కి వెళ్తారు, ఏ ట్రోలింగ్స్లో ఆయన ఉండరు. ఫ్యామిలీ పర్సన్. సినిమా లేదు అంటే ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. కూతురు అంటే ఇష్టం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్ హై. వాళ్ళ బ్యాచ్ వరకే మాట్లాడతారు. మహేష్ బాబు గారు ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అవర్ చిరంజీవి ఫ్యామిలీ. మొన్న కూడా దుబాయ్కి నమ్రత శిరోద్కర్, ఉపాసన వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ప్లస్ చిరంజీవి గారి మ్యారేజ్ యానివర్సరీ వేడుకలు ఫ్లైట్లో చేసుకున్నారు నమ్రత శిరోద్కర్ వెళ్ళి. మరి దుబాయ్కి ఒక పెళ్లికి వెళ్ళారు వాళ్ళు. ఒక ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారి కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడే. ఆ క్లోజ్నెస్తో కూడా మహేష్కి క్రేజ్ ఉందని చెప్పచ్చు కదా. సి ఆయన కొడుకు ఉన్నాడు వరుణ్ తేజ్, బిడ్డ గురించి కూడా చెప్పలేదు. అన్న కొడుకు ఉన్నాడు రామ్ చరణ్, చెప్పలేదు. అటు అల్లు ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు, ఆయన గురించి చెప్పలేదు. వేరే హీరోని పొగిడడంలో తప్పేంటి అనేది నా క్వశ్చన్. నెటిజన్స్ అందరూ అల్లు అర్జున్ కన్నా క్రేజ్ మహేష్ బాబుకి ఉంది అంటే అబ్వియస్ గా ఉంది. అల్లు అర్జున్ కన్నా క్రేజ్ మహేష్ బాబుకి కంపేర్ చేయడానికే లేదు. ఆయన ఒక డిఫరెంట్ వే, ఆయన మాట్లాడేది డిఫరెంట్ వే. అందంలో అదిగాక ఆయన ఏం చెప్పారంటే ఫిట్ గా చాలా బాగుంటారు, ఫ్యామిలీ పర్సన్ ఎంత బాగుంటారు. మా ఇంట్లో నా వైఫ్ అంటే ఆ నాగబాబు గారి వాళ్ళ వైఫ్ మహేష్ బాబు గారిని సొంత తమ్ముళ్ళలా చూసుకుంటుందంట. ఎప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వచ్చినా, ఏదైనా పేరెంటాలు వచ్చినా ఖచ్చితంగా నమ్రత గారింటికి పిలిపి వెళ్తుంది, వాళ్ళు వస్తారు, చేస్తారు. ప్లస్ వీళ్ళ ఇంట్లో ఏదైనా వంటకం చేసినా మహేష్ బాబుకి ఇష్టం పంపించండి అని చెప్తారు. కృష్ణ గారు, ప్రభాస్ మహేష్ బాబు అంటే నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే టైంలో వచ్చారు. చాలా గుడ్ ఫ్రెండ్స్ మహేష్, సుమంత్, ప్రభాస్ వీళ్ళు ముగ్గురు వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సుమంత్ ఇంకా ఎక్కువ మహేష్కి, ఎందుకంటే మహేషే దగ్గరుండి సుమంత్కి పెళ్లి చేయించాడు కీర్తిరెడ్డితోటి. అది ఎట్లాగో నిలబడలేదు అనుకోండి, తర్వాత విషయం. సో అలా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ని పొగడడంలో తప్పులేదని నేను అంటాను. కానీ కొడుకుని కాకుండా, అన్న కొడుకుని కాకుండా, అల్లు అర్జున్ని కాకుండా ఇతన్ని ఎందుకు పొగుడుతున్నారు అంటే అది అతని వ్యక్తిగత విషయం. అతన్ని అడిగింది ఏంటి, మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకెవరికి ఉందంటే మహేష్కే ఉందండి, ఇంకెవరికి లేదు. 1500 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడండి రాజమౌళి, మామూలు మ్యాటరా? హాలీవుడ్ లో మహేష్ని తీసుకుని వెళ్ళి పెట్టాలి. మహేష్ అందానికి అక్కడ ఎవరు అంటే వాళ్ళతో పాటు మహేష్ కూడా ఒకటి అని చెప్పి చూపించాలి. అంత ఎదిగేలాగా మన వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన గురించి పొగడంలో తప్పే లేదు. సెకండ్ థింగ్, ఆయన ఎంచుకున్న సినిమాలు కానీ ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు చూడండి. ఎక్కడికి వెళ్ళినా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ ప్రాపర్గా కూర్చోవడము, ముఖం మీద స్మైల్ అలాగే ఉంటుంది, ఆ షైనెస్ ఇంకా అలాగే ఉంటుంది. స్టేజ్ మీదకి రమ్మని పాడమన్న ఏదైనా మాట ఎందుకమ్మా ఇవన్నీ అంటారు అనమాట. అవన్నీ ప్లస్ నాగబాబు గారి ఫ్యామిలీతో ఆయన ఉండే క్లోజ్నెస్, చాలా అందంగా అవుతారు మహేష్ బాబు గారు. ఆయనకుండే క్రేజే అది అండి, దానికే ఫ్యాన్స్ ఎక్కువగా. ఆయన కోప్పడిపోవడం మనం కోపం అందరికీ ఉంటుంది, చూడం అంతే. ఇందులో నాగబాబు గారు విమర్శలు గురవ్వాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే ఆయన వ్యక్తిగత విషయం. మహేష్ బాబు గారు బాగున్నారు, ఆయన గుణం చాలా మంచిది, చాలా మందికి సేవలు చేస్తాడు. హార్ట్ ఫౌండేషన్ పెట్టి ఎంతమందికి చేస్తున్నాడండి, శ్రీమంతుడి లాగా చాలా మందికి ఎంతమందికి చేస్తున్నారు. సో అలాంటి అతని గురించి నాగబాబు గారు పొగడంలో తప్పేం లేదంటాను నేను, అంతే. థ్యాంక్ యూ సో మచ్.